కమింగ్ బ్యాక్ టు ద మూవీ బ్యాక్గ్రౌండ్స్, మీరు తీసే సపోజ్ సరే దెయ్యాలు భూతాలు ఒకటి అనుకుంటే ఫస్ట్ లవ్, తర్వాత మాఫియా, ఫ్యాక్షన్, అన్ని జానర్స్ అని టచ్ చేశారు. ముఖ్యంగా మాఫియా ఫ్యాక్షన్ లీడర్స్తో మీకు చాలా సరే ఫ్రెండ్స్ కాకపోతే ఏవో సంబంధాలు ఉంటాయి, అందుకే రాము ఎలా అంటే అలా మాట్లాడతాడు ముంబైలో కానీ హైదరాబాద్లో కానీ అని కొంతమంది అంటూ ఉంటారు. యూ టేక్ దట్ స్టేట్మెంట్ సీరియస్లీ? ఎవరికి తెలియదు ఏంటంటే అసలు నేను దావుదీపునే ఫేస్ మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నాను ఇండియాలో. జాగ్రత్త, ఇంట్రాగేషన్లో అరెస్టులు లైక్ ఐ సెడ్ బేసిక్లీ నేను చెప్పింది ఏంటంటే నాకు తెలుసా తెలీదా అనేది ఇర్రిలవెంట్. ఎందుకంటే నేను ఏం చెప్పినా వాళ్ళు నమ్మేవాళ్ళు నమ్ముతారు. అలాంటప్పుడు దాన్ని డినై చేయడం కన్ఫర్మ్ చేయడం అనేది కూడా మీనింగ్లెస్. అది సినిమా అనే ఒక అద్భుతమైన ప్రక్రియని రాము దిగజారు చేశాడు. ఒక కళాఖండాల స్థాయి నుంచి ఎలా అయినా తీయచ్చు సినిమాని అనే స్థాయికి దిగజారు చేశాడు అని కొంతమంది సినీ ప్రేమికుల బాధ ఏమన్నా అర్థం చేసుకునే ఇప్పుడు నేను కొన్ని వేల సార్లు చెప్పానండి, నేను ఎవరి కోసం నేను తీను, నా కోసమే తీస్తాను. దానికి ఆన్సర్ కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయను, అది పక్కన పెట్టండి. రైట్. రకరకాల సినిమాలు ఉంటాయి. ఒకటి టెక్నాలజీ అనేది ఇప్పుడు నేను శివ సినిమా తీసినప్పుడు అగ్నిపుత్రుడు, కలెక్టర్ గారు అబ్బాయి అవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్ అయ్యి చాలా సెట్లు వేసి పెద్ద లైటింగ్లు చేసి మేకప్లు గుర్రాలు అలాంటివి వచ్చి నేను చీప్ లొకేషన్స్లో తీసాను. ఒక్క సెట్ వేయకుండా ఇరానీ కఫేలో మురికి గల్లీలో తీసాను. సినిమా ఆడింది కాబట్టి ఎవరు మాట్లాడాలి. సో సినిమా ఆడటం అనేది మొత్తం అది వేరే విషయం. అప్పుడు అదే ఏ సినిమా అయినా మీరు బాహుబలి తీసినా అంత ఎక్స్పెన్సివ్ సినిమా తీసినా శివ తీసినా ఫైనల్గా సినిమా ఆడిన దాని దగ్గర నుంచి వస్తుంది అది.